ప్రజలకు తెలుసు. కానీ ఇదే రైతు రుణమాఫీ, రైతు బంధు మీరు ఆపి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? రైతు బంధు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఈరోజు రైతు బంధు అనేది విచ్చలవిడిగా ఒక దుర్వినియోగం అయింది. అది దుర్వినియోగం అయిందంటే ఒకటే విషయం చెప్తా. సాక్షాత్తు మల్లారెడ్డి చెప్పిండు 650 ఎకరాలకు నేను రైతు బంధు తీసుకుంటున్నా. సాక్షాత్కాల మంత్రి చెప్పిండు ఆ రోజు. ఇవాళ గుట్టలకు, గట్టులకు, వంగలు, చెరువులకు, నదులకు అంటే భూభాగం, ఇప్పుడు మన భూభాగం అంతా చెట్లకు, గుట్లకు కూడా రైతు బంధు వేసిర్రు, ఎన్ఆర్ఏలకు కూడా రైతు బంధు వేసిర్రు. కాబట్టి కొన్ని నిబంధనలను వాళ్ళు ఇష్టానుసారంగా చేసిర్రు అప్పుడు. కాబట్టి ఇలా మన రాష్ట్రంలో దాదాపు ఉన్న భూభాగంలో ఒక 20% రియల్ ఎస్టేట్ జరిగింది. ఇక మా నియోజకవర్గంలో దాదాపు ఒక 15,000 నుంచి 20,000 ఎకరాలకు రియల్ ఎస్టేట్ జరిగింది. ఇవాళ అటువంటి రియల్ ఎస్టేట్లో కూడా రికార్డులలో వాళ్ళ పేర్లు తొలగించలేక వాళ్ళకు కూడా రైతు బంధుకు పడ్డది. ఇది సాక్షాత్ రికార్డుతో సహా చూపెడతానండి అవసరం. అటువంటిది దుర్వినియోగం జరగొద్దు. కాబట్టి వాస్తవానికి ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, రైతుల అభిప్రాయం అడగాలని చెప్పి వాళ్ళ సాక్షాత్తు తుమ్మల నాగేశ్వరరావు గారే ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారో అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రజలను అంటే రైతుల అభిప్రాయ సేకరణ చేయండి. రైతులు ఆ గ్రామంలో ఉంటారు, ఆ గ్రామంలో వేస్ట్ అంటే దుర్వినియోగం అవుతున్నది ఎంత, అక్కడ వెంచర్లు అయిన ఎంత, గుట్టలు పనికిరాని అంటే కల్టివేషన్ చేయలేని భూమి ఎంత, ఇవన్నీ రైతులను అక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి రైతుల అభిప్రాయ సేకరణ చేసి వాస్తవానికి కల్టివేషన్ చేస్తున్నట్టు కాస్తు చేస్తున్న రైతులకు తప్పకుండా మనం ఇవ్వాలి. ఎంతవరకు ఇవ్వాలి? 1 ఎకరా 0 గుంట మొదలుకని దాదాపు ప్రజాభిప్రాయ రైతుల సేకరణ చేయడం జరిగింది. ఇలా దుర్వినియోగం కాకుండా నిజమైన కల్టివేషన్ చేస్తున్న రైతులకు ఇవ్వాలనేదే ఈ యొక్క ఉద్దేశం. కాబట్టి దుర్వినియోగం కావద్దని చెప్పి రైతులను ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. 1 ఎకరా నుంచి 10 ఎకరాల వరకే ఈ యొక్క రైతు కల్టివేషన్ చేస్తున్నాం. వాస్తవానికి తప్పకుండా ఈ 10 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలనే ఒక అభిప్రాయానికి ఒక ఆలస్యం అవుతున్నది తప్ప సరి అయిన గైడ్లైన్స్ దానికి ఏర్పాటు ప్రేమ చేయాలి కాబట్టి అయ్యింది తప్ప వాళ్ళు అనుకుంటున్నారు ఆ ఉద్దేశం కాదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా రైతు బంధు కూడా రేపు సరి అయిన సమయానికే ఈ అభిప్రాయం అంతా సేకరించడం, ప్రజాభిప్రాయం సేకరించడం. వాళ్ళదేమో నియంత్రిత ప్రభుత్వం, మాదేమో ప్రజా ప్రభుత్వం, కానీ ప్రజల ప్రభుత్వం.